main thing what I am noticing in Nellore, their KIMS hospital is the affordability. And also along with affordability is not the only thing. The treatment is also very important in hospitals. And the way they treat, and the doctors, and the team of doctors, the team of nurses who are supporting this hospital, especially in Nellore, because we have been seeing, hearing in Nellore the good services that KIMS provides. Because being a native of Nellore, they take special care on Nellore also. And I am very proud that today I am here for the Silver Jubilee celebrations, and I should make a special mention of one thing. The cardiology department, where Mr. Srinivas Raju, we have to appreciate Dr. Srinivas Raju, because it is not only the hospital, whoever goes to this KIMS in Nellore, you will hear his name definitely. And also, he is like our family member, even though it is not cardiology, something connected with any health issue, we generally call him and we take his advice. It may not be cardiology. So that is the type of confidence that he has built, not only with us, but with a lot of Nelloreans, whether they are in Nellore or whether they are outside. And also, it is not only cardiology, it can be anything else also. So that is the type of person I am making a special mention, because he is there from 25 years, and the hospital I think has started also along with him, as Dr. Maskarov has told that I was about to start in Nellore, I requested him and he was also there with me, and this journey should continue, and I wish the Bollineni family. ఈ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు జరుపుకొని 2500 మంది డాక్టర్లతో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ముఖ్యంగా మీ అన్నదమ్ముల ఐకమత్యమే అని చెప్పి నేను దీన్ని భావిస్తున్నాను. ఏ విధంగా అయితే మీరందరూ ఐకమత్యంగా ఉన్నారో దీన్నే ముందుకు తీసుకెళ్తూ మీ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్స్ అయితేనేమి, నర్సెస్ అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి, వీళ్ళందరినీ కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా మీరు కలిసినట్టే వాళ్ళు కలిసి పనిచేసే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా, ఏ కాంపిటీషన్ అయినా తట్టుకునే విధంగా 25 సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో ముందుకు వెళ్ళారని, ఎన్నో స్టేట్స్లో ఇంకా అభివృద్ధి చెందారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన నెల్లూరుకి మీ హాస్పిటల్లో నెల్లూరు హార్ట్ బీట్ అని ఉంటుంది, అదే డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు. ఎందుకంటే ఆయన వల్ల ఎంతోమంది ఎన్నో ఆగిపోయే గుండెలు నిలిచిపోకుండా ఈరోజు నిలబడుతున్నాయని ఎంతోమంది పేద ప్రజలు వచ్చి చెప్తూ ఉంటారు. ఇటువంటి డాక్టర్స్ ఇంకెంతోమంది మీ దగ్గర మీ కిమ్స్లో ఉన్నారు. వాళ్ళందరూ అందించిన సేవల వల్ల ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఎంతో తృప్తి చెందుతూ మీ అందరికీ అండగా నిలబడిందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు కిమ్స్ గ్రూప్. సర్జరీస్ చేసేదంటే, లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చేదంటే, దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ సిటీస్లో ఈరోజు కిమ్స్ విస్తరించిందంటే భాస్కరరావు గారి కృషి అది అనిర్వచనీయం. ఆ డిసిప్లిన్, ఆ పట్టుదల, ముగ్గురు బ్రదర్స్ కాంట్రాక్ట్స్లో ప్లస్ పాలిటీషియన్గా కాంట్రాక్టర్గా, రెండో ఆయన హాస్పిటల్ సైడ్, మూడో సోదరుడు ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ. రోల్ మోడల్ ముగ్గురు బ్రదర్స్ ఉంటే ముగ్గురు ఆ స్థాయికి చేరుకున్నారంటే నిజంగా వాళ్ళ బిడ్డలు అదృష్టవంతులు, వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతులు. వాళ్ళని మనం మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు మన ఇంకొకనే వస్తుంది. కిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు ఫోన్ చేసినా, గిరికి ఫోన్ చేసినా, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు
అమిత బిజియెస్ట్ డాక్టర్. అయినా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు. ఏదైనా సర్జరీలో ఉన్నా బయటకు వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ కన్సర్న్ చూపిస్తారు. కిమ్స్ హాస్పిటల్ అంటే మన సొంత హాస్పిటల్. మన హైదరాబాద్లో దుగ్గుంట. ఈరోజు భాస్కర్ గారు చేసేటువంటి కృషి, ఈ వైద్య రంగం అభివృద్ధి చేయాలనేటువంటి ఆయన తపన, ఆయనకున్న ఆలోచన విధానం, ఆయనకు తోడుగా త్రిమూర్తుల్లో ఇద్దరు సోదరులు తోడుగా ఉండి నడిపిస్తున్న ఈ 25 సంవత్సరాల పండుగ ఈనాడు 25 శాఖలుగా మారింది. 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇది ఇంతకు ఇంతై వటుడు ఇంతై అన్నట్టు ఇది భూమి ఆకాశాలని తాకే విధంగా ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి మరింత మందికి ఉపయోగపడే విధంగా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని వారందరికీ మనస్ఫూర్తిగా భగవంతుడు ఆ గిరి వైఫ్ని మీరు మీ ఆసుపత్రులకు వదిలిపెట్టుకొని ఈయన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పారు. ఆమె ఇప్పటికే చాలా అనుభవం గడించింది. చాలా మంచి వచ్చేటువంటి ఈయన అప్పుడప్పుడు కన్సెషన్ ఏమన్నప్పుడు విసుక్కుంటుంటాడు. పాపం అమ్మాయి అయితే ఎక్కడ విసుగు విరామం లేకుండా మనం 5% ఇవ్వమంటే ఆమె 10% ఇస్తుంది. మరి అదేమన్నా లెక్క తప్పదేమో భాస్కర్ అంటారు. కాబట్టి మంచి కుటుంబం, మంచి వ్యవస్థ, మంచి ఆరోగ్యం, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చి నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా భగవంతుడు శుభాకాంక్షలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.